ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఉగాది నుంచి ప్రారంభం అయింది వసంత నవరాత్రులు. సరికొత్త విశేషాలు తెలుసుకుందాం. నవరాత్రులు 9 రోజులు ఎందుకు జరుపుకోవాలి? ఉపవాసం చేస్తే విశేష ఫలితం ఉంటుందా? మార్చి 30 ఆదివారం నుండి అంటే ఉగాది నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు ఏ దేవుని ఆరాధన విశేషంగా చేయాలి? వసంత నవరాత్రులు ఉపవాసం చేస్తే విశేష ఫలితం ఉంటుందా? ఈ 9 రోజులను నవరాత్రులని ఎందుకంటారు? ఈ విశేషాల కోసం ఈ కథనం పూర్తిగా వినండి. వసంత నవరాత్రులంటే చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం మొదలవుతుంది. అలాగే ఋతువులకు మొదటిదైన వసంత ఋతువు ఆగమనం కూడా ఈనాటి నుంచే మొదలవుతుంది. ఈ వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు గల 9 రోజులు వసంత నవరాత్రులు అంటారు. వసంత శోభతో పులకించే ప్రకృతి శశిరంలో ఆకులు రాల్చి మోడువారిన చెట్లని వసంత రాకతో పచ్చగా చిగుళ్ళు వేసి ప్రకృతి అంతా పచ్చదనంతో సంతరించుకుంటుంది. మోడువారిన చెట్లకు వేసిన లేత చిగుర్ల తినడానికి వచ్చే కోవిలకు కుహు కుహు అనే నాదాలతో ప్రకృతి మాత పరవశించిపోతుంది. పరమాత్మ మెచ్చే వసంతం. వసంత శోభకు మానవులు పశుపక్షాదులు మాత్రమే కాదు, భగవంతుడు కూడా పరవశిస్తాడట. అందుకే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వసంత ఋతువులోని పరిపూర్ణ మానవునిగా ఈ భూమిపై అవతరించాడు. అదే శ్రీరామ అవతారము. ఆ రోజుని మనం శ్రీరామునిగా జరుపుకుంటాం. శ్రీరామ నవమి జరుపుకుంటాం. వసంత ఋతువునకు శ్రీరామునికి అవినాభావ సంబంధం. ఎలాగైతే మోడు వారిన చెట్ల వసంతం రాకతో నూతన శోభతో కలకలలాడుతాయో, అలాగే అప్పటి వరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారి సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషం చెందాయంట. అలా శ్రీరాముడు పుడుతూనే సకల జీవకోటికి ఆనందం కలిగించాడు. వసంత నవరాత్రుల విశిష్టత. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రుల పేరిట జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. వసంత ఋతువు ఆరంభంలో వచ్చే నవరాత్రులు కాబట్టి వీటిని వసంత నవరాత్రులు అంటారు. 9 రాత్రులు ఎందుకు? ఈ వసంత నవరాత్రులు 9 రోజులు ఎందుకు జరుపుకోవాలి? 8 లేదా 10 రోజులు జరుపుకోవచ్చు కదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ నవ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. నవ అంటే 9 అని ఒక అర్థమైతే, నూతన అని మరొక అర్థం కూడా ఉంది. అప్పటి వరకు రాక్షస పీడతో శోకమయంగా ఉన్న లోకాలు శ్రీరాముని జననంతో కొత్త సంతోషాలను అందించే నవరాత్రులుగా జరుపుకోవడం ఆచారంగా మారింది. నవవిధ భక్తి మార్గమే ముక్తి మార్గం. మనకు వేదాలలో భగవంతుని సేవించడం సూచించిన భక్తి మార్గాలు 9. అవేమిటంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ నవరాత్రులలో వేదాలను సూచించిన నవవిధి భక్తి మార్గాలలో ఒక్కరోజు ఒక్కో భక్తి మార్గాన్ని అనుసరిస్తూ పరమాత్మని సేవించడం ద్వారా ముక్తి మార్గం సులభమవుతుంది. ఇందులో ప్రతీకగా మనము వసంత నవరాత్రులు జరుపుకుంటాం. వసంత నవరాత్రి పూజా విధానం. వసంత నవరాత్రులు దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారత ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని శ్రీరామ నవమి వరకు 9 రోజులతో పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వసంత నవరాత్రి పూజలు చేసి వారు గురువు సమక్షంలో దీక్ష స్వీకరించి దీక్షా వస్త్రాలను ధరించి ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. దేవుని మందిరంలో అఖండ దీపాన్ని 9 రోజులు వెలిగించాలి. ఉదయం సాయంత్రం దేవుని అర్చనలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. రోజంతా శ్రీరామనామ స్మరణము, రాముని కీర్తనలు, భజనలు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. 9వ రోజైన శ్రీరామనవమి రోజు
శ్రీరాముని కళ్యాణం వేడుకగా చేసి దీక్షను విరమిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రావణ దహనాన్ని కూడా చేస్తారు. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వసంత నవరాత్రులు జరుపుకుంటే సకల విజయాలను సిద్ధిస్తాయని శాస్త్రవచనం. వసంత నవరాత్రుల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.